అత్యుత్తమ ప్లేస్మెంట్స్ తో ఎంఎన్సీ కంపెనీలలో ఉద్యోగమే లక్ష్యమా? ఇంజనీరింగ్ చదవాలనే మీ పిల్లల కలని కేజీ రెడ్డి కాలేజ్ తో నిజం చేసుకోండి. ఒకసారి మనం గత ఇంటర్వ్యూకి కంపేర్ చేసుకుంటే మీరు కొన్ని ఆపరేషన్ చాలా చూపించారు. అవును సార్. చెప్పారు, కళ్ళకి కట్టినట్టు చెప్పుకొచ్చారు. సార్ సార్ ఇప్పుడు అందులో కొన్ని మనం డిస్కస్ చేద్దాం. సిహెచ్ఎన్కి వచ్చేసరికి దానికి స్పెషల్ ట్రైనింగ్ ఉంటుందా, లేదా సడన్గా తీసుకొచ్చి వేశారనుకో? లేదండి, ఎందుకంటే ఆ వెదర్లో మనం సర్వైవ్ అవ్వలేము సార్. గుల్మర్గ్లో, జమ్మూ అండ్ కాశ్మీర్లో గుల్మర్గ్లో మనకి హై ఆల్టిట్యూడ్ వార్ఫేర్ స్కూల్ అని ఉంది సార్. HAWS హాజ్ అంటారు. దాంట్లో బేసిక్ ట్రైనింగ్, అడ్వాన్స్డ్ ట్రైనింగ్ ఉంటుంది సార్. మీరు సబ్-జీరో టెంపరేచర్స్ అంటే జీరోకి కింద ఉన్న టెంపరేచర్స్లో ఎలా సర్వైవల్ ఉండాలి అవన్నీ నేర్పిస్తారు సార్. గుల్మార్గ్. సో ఒక బేసిక్ అడ్వాన్స్ ట్రైనింగ్ నేను 2005లో ఆ ట్రైనింగ్ చేశాను సార్. సో సార్ మీరు ఏ మంత్లో వెళ్ళారు అక్కడికి? సార్ జనవరి, డిసెంబర్ సార్. చచ్చిపోయాం సార్. దట్ వాజ్ మై ఫస్ట్ ఎక్స్పోజర్. నేను మంచు చూడడమే ఫస్ట్ టైం సార్. నేను స్నో చూడడమే లైఫ్లో ఫస్ట్ టైం. సో దట్ వాజ్ గుల్మార్గ్ మీరు చెప్పిన ప్లేస్కి పీక్ పాయింట్కి వెళ్ళాము. రోప్ దీంట్లో నేను కూడా వెళ్ళాను. ఓకే, టూరిస్ట్గా వెళ్ళా సార్. అక్కడ నుంచి ఒక పాకిస్తాన్ బార్డర్ కనిపిస్తుంటుంది, వాళ్ళే వీళ్ళు అని చెప్తుంటారు. అది కరెక్టేనా? సార్. టాప్ పీక్ పాయింట్కి వెళ్ళాను నేను. ఎస్ సాధు పోస్ట్కి వెళ్ళి ఉంటారు. సలలం టాప్కి వెళ్ళి ఉంటారు. అవును సార్. అక్కడ నుంచి కనిపిస్తుంది. కనిపిస్తుంది సార్ ఎంత. ఎందుకంటే అది సియాచిన్ కాదు సార్. గుల్మార్గ్లోనే మనకంతా పెట్రోలింగ్ అంతా జరుగుతుంది సార్. అదంతా బార్డర్ ఏరియా కాబట్టి ఇటువైపు మనం ఉన్నాము సార్. పిఓకే మందే కదా సార్. సో ఆ డైమెన్షన్ అక్కడ ట్రైనింగ్ తీసుకున్న తర్వాతే ఇండక్షన్స్ అవన్నీ జరుగుతాయి సార్. ఎందుకంటే స్పెషలైజ్ ట్రైనింగ్ సార్. అంటే ఆ -50, -60, -70 టెంపరేచర్లో సర్వైవల్ అవ్వడం అంటే యూ నీడ్ టు బి మెంటలీ వెరీ వెరీ స్ట్రాంగ్ సార్. సార్ ఫుడ్ ఏముంటుందండి ఇక్కడ? సార్ అక్కడ మీరు చెప్తే నమ్మరు సార్. సియాచిన్ అన్నామా, సియాచిన్ ఈజ్ దాన్ని హెలీ మెయింటైన్డ్ పోస్ట్ అంటారు. అంటే మనకి ఏదైతే రాషన్ అవన్నీ వస్తాయో అది హెలికాప్టర్ ద్వారానే వస్తుంది సార్. బై రోడ్డు దారి లేదు కాబట్టి. కాజు, బదాం, డైరీ మిల్క్ చాక్లెట్స్ బాక్సుల్లో హెలి డ్రాప్ అవుతుంది సార్. ఒక్కొక్కసారి మేము వెళ్ళి తెచ్చుకోం కూడా సార్. సో దట్ ఈస్ ది క్వాలిటీ ఆఫ్ ఫుడ్ ది గవర్నమెంట్ ప్రొవైడ్స్. కానీ అవి బాగా హెల్త్గా అయిపోతాయి కదండి. అక్కడ కావాలి సార్. అక్కడ మనకి కుకింగ్ ఏం చేసుకుంటారు సార్. అక్కడంతా మనకి కెరో హీటర్స్ అని ఉంటాయి సార్. కెరో హీటర్స్ అని ఉంటాయి. పెట్రోమాక్స్ హీటర్స్ అంటే యూజ్ అండ్ త్రో స్టవ్స్ ఉంటాయి. చిన్నవి యూజ్ అండ్ త్రో స్టవ్ ఒకసారి యూజ్ చేసి దాన్ని పడేయడం అనమాట. సో దాంతో మనకు మెయింటెనెన్స్ అవుతుంది సార్. అంటే డ్రై రేషన్ తప్ప సార్ అక్కడ కుకింగ్ అదంతా ఆ టెంపరేచర్ నూడిల్స్ అవి కూడా అంటే హాట్ వాటర్ వేసుకొని తినేయడం. సో ఎందుకంటే బియాండ్ దట్ మనకు ఉండదు సార్. మనం స్టీల్ కానీ ఐరన్ కానీ ఏది ముట్టుకోవడానికి లేదు సార్ అక్కడ. సో ఆ డైమెన్షన్ అంటే కంప్లీట్గా డ్రై రేషన్. వాటర్ బాయిల్ చేసుకుని తాగడం సార్. యూ హ్యావ్ టు డ్రింక్ ది వాటర్ విదిన్ 1.5 minutes. ఆ తర్వాత మనం తాగలేదు. అయితే వేడిగా ఉంటుంది, అటు చల్లగా కూడా ఉంటుంది. అది ఎర్లీ మార్నింగ్ ఎక్కువ ఉంటుంది కదా వింటర్ టైంలో. అప్పుడు ఎలాగ ఉంటుంది పరిస్థితి? ఎప్పుడు సార్? ఎర్లీ మార్నింగ్ సార్ 2 to 4 బ్రాకెట్ ఈజ్ ద వర్స్ట్ టైం సార్. కాకపోతే పెట్రోలింగ్ స్కెడ్యూల్ అదే టైంలో ఉందనుకోండి తప్పదు. చచ్చిపోయాను తప్పదు సార్, ఇంకెళ్ళాల్సిందే. ఎందుకంటే వెన్ యు ఆర్ సర్వింగ్ ది కంట్రీ, సో మీ పర్సనల్ సేఫ్టీ కానీ కంఫర్ట్ కానీ వెనక్కి పెట్టేసి ఇంకెళ్ళిపోవడం. సార్ 2 to 4 మధ్యన మీరు చెప్తున్న సార్ బ్యాడ్ పీరియడ్లో ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది పెట్రోల్? సార్ ఆర్మీ పెట్రోలింగ్లో ఒకటి మనం గమనించాల్సింది ఏంటంటే నార్మల్ మనం హైదరాబాద్ వెదర్లో 10 kilometers కూడా చేయొచ్చు. కానీ సియాచిన్ లాంటి వెదర్ మంచున్న ప్రదేశాల్లో 500 meters 1 kilometer రూట్ దొరికింది అనుకోండి, అది ఇట్ విల్ టేక్ 8 to 10 hours. ఎందుకంటే మనం ప్రాట్ చేస్తూ వాక్ చేయాలి సార్. లోపల లోయ ఎక్కడుందో తెలియదు, పైన మంచి ఉంది. ఫుడ్ పెట్రోలింగ్ ఉంటుంది, వెహికల్ ఉండదు. అక్కడ వెహికల్ ఎక్కడ ఉంది సార్? ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్ ఫుట్. మీరు సియాచిన్లో రావడం కూడా హెలికాప్టర్ ద్వారా వస్తారు, వెళ్ళడం కూడా హెలికాప్టర్ ద్వారా వస్తారు. దెర్ ఇస్ నో బై రోడ్ ఆర్ సంథింగ్. సార్ మీరు అక్కడ పెట్రోలింగ్ చేస్తున్నప్పుడు టార్గెట్ కూడా ఎదురు వాళ్ళు కూడా వస్తుంటారు కదా? లేదు సార్, మన లేఅవుట్ ఎలా ఉందంటే సాల్తోరో రిడ్జ్ సార్, మనం హోల్డ్ చేసే సాల్తోరో రిడ్జ్.
సో ఇట్ ఈస్ నాట్ అన్లైక్ పంజాబ్ బార్డర్ కానీ రాజస్థాన్ బార్డర్ కానీ వాళ్ళు ఇక్కడ దాకా వచ్చారు మనం ఇక్కడ దాకా వచ్చాము అలా లేదు సార్. కొండ ప్రాంతం కదా సార్. సో మనం పైన ఉన్నాము వాళ్ళకి. సో ఆ డైమెన్షన్ మనం చూడొచ్చు. యూ కెన్ సీ ది పాకిస్తాన్ పోస్ట్ చాలా క్లియర్గా కనిపిస్తుంది. బట్ వాళ్ళు అక్కడ దాకా రావడానికి లేదు. కానీ వస్తుంటారు అప్పుడప్పుడు. దే ట్రై సార్. ఎందుకంటే 1984 వి ఆక్యుపైడ్ సియాచిన్ సార్. ఆపరేషన్ మేఘదూత్ మనకి బాణాసింగ్ పరమ్వీర్ చక్ర అవార్డు చేశారు. ఆ స్టోరీ ప్రతి ఒక్క యూత్ గూగుల్లో వెళ్ళి ఆపరేషన్ మేఘదూత్ ప్రతి ఒక్క యూత్ చదవాలి సార్ బాణాసింగ్ గురించి. అప్పుడు నాయబ్ సుబేదార్ ఆయన 1984లో 457 మీటర్స్ సార్ ఇలాంటి క్లిఫ్, ఐస్ క్లిఫ్ 457 మీటర్స్ వితౌట్ ఎనీ ఎక్విప్మెంట్ సపోర్ట్తో ఎక్కేసాడు. ఎక్కేసి పాకిస్తాన్ వాళ్ళు ఆల్రెడీ ఉన్నారు అక్కడ, దాన్ని ఖైద్ పోస్ట్ అనేవాళ్ళు, QUAID ఖైద్ పోస్ట్. వితౌట్ ఎనీ సపోర్ట్ పైకి వెళ్ళి గ్రెనేడ్ లాబ్ చేసి అందరినీ చంపేసి మన జెండా ఎగరేసాడు. 457 మీటర్స్. మనం ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ ఎక్కడానికే మెట్ల మీద ఇబ్బంది పడతాము. 457 మీటర్స్ అంటే ఇమాజిన్, వితౌట్ ఎనీ స్పెషల్ ఎక్విప్మెంట్ సపోర్ట్. ఆయనతో పాటు ఇంకొక తను ఉన్నారు. వీళ్ళిద్దరూ 457 మీటర్స్ పైన ఎక్కి ఆ పోస్ట్ మన ఇండియా కోసం తీసుకొచ్చేసారు 1984. 1988లో బాణా సింగ్ వాజ్ అవార్డెడ్ పరమ్వీర్ చక్ర. నాయబ్ సుబేదార్ ఆ ఖైద్ పోస్ట్ని బాణా పోస్ట్ అని చెప్పి పేరు మార్చేసి ఆయన పేరు మీద పెట్టారు. ఇప్పుడుకొచ్చి ఆపరేషన్ రాజీవ్, సో వెరీ ఇంపార్టెంట్. ఆపరేషన్ మేఘదూత్లో వెరీ ఇంపార్టెంట్. సో యూత్ షుడ్ హ్యావ్ దట్ స్పిరిట్ టు సర్వ్ ది కంట్రీ సార్. ఆ స్పిరిట్ ఎప్పుడు వస్తుందంటే డిసిప్లిన్. ఆ స్పిరిట్ ఎప్పుడు వస్తుందంటే లోపల నుంచి దేశం కోసం నేను సేవ చేయాలి అన్న భావన ఉంటే వస్తుంది. అది రావాలి. కమర్షియల్గా కాదు. లేదు సార్. కమర్షియల్గా సార్ మీరు అనొచ్చు మీకు జీతం దొరుకుతుంది కదా, ఆర్మీ వాళ్ళకి కూడా జీతం దొరుకుతుంది. బట్ సార్ అండర్స్టాండ్ 24 అవర్స్ నేను అక్కడ సర్వీస్ చేస్తున్నాను. ఆర్మీలో 8 అవర్స్ జాబు 10 అవర్స్ జాబ్ కాదు సార్, 24 అవర్స్ జాబ్ సార్. ఆ డిఫికల్ట్ కండిషన్స్లో, ఎక్స్ట్రీమ్ ట్రైనింగ్ కండిషన్స్లో, ఎక్స్ట్రీమ్ వెదర్ కండిషన్లో మీరు సర్వీస్ చేస్తున్నారు అంటే ది సాలరీ ఈజ్ ఓన్లీ టు సపోర్ట్ యువర్ ఫ్యామిలీస్. రైట్. నేను చెప్పే కదా మీరు 100 రూపాయలు బతికేయచ్చు. సియాచిన్ పోస్ట్ లాగా అక్కడ మీ సర్వీస్లో ఉంటే ఆ 100 రూపాయలు ఎవరు తీసుకెళ్ళిస్తారు? షాప్ ఉందా? గూగుల్ పని చేస్తుందా? ఏమీ లేదు. సో అండర్స్టాండ్ దిస్ సాలరీ ఎలిమెంట్ ఈస్ గివెన్ టు కీప్ ద ఫ్యామిలీ సపోర్టివ్. ఫ్యామిలీ సపోర్టివ్గా ఉంటే వీడు కూడా ఫ్రీ మైండ్తో ఉంటాడు కాబట్టి మంచి పని చేస్తాడు అని ఉద్దేశం. సార్ ఆ పోస్ట్లోకి కొంతమంది పనిష్మెంట్ కూడా పంపిస్తుంటారండి. లేదండి, అది నాట్. ఎందుకంటే పనిష్మెంట్ కాదు సార్, యూనిట్ టర్న్స్ ఉంటాయి. ఒక్కొక్క యూనిట్ టర్న్ పరంగా వాళ్ళు వెళ్తారు. కొందరు సెల్ఫ్ మోటివేషన్తో చాయిస్ చేసుకుని కూడా వెళ్తారు. సార్ సాధారణంగా ఆర్మీలో పనిష్మెంట్ ఎలాగుంటాయండి? చాలా ఉంటాయి సార్. పనిష్మెంట్ అంటే ఆఫీసర్స్కి వేరే ఫిజికల్ పనిష్మెంట్ ఉండదు సార్. ట్రైనింగ్ అయిపోయిన తర్వాత వన్స్ యూ బికమ్ అన్ ఆఫీసర్ ఫిజికల్ పనిష్మెంట్ ఉంటుంది. సోల్జర్ దగ్గర వరకు పనిష్మెంట్స్ ఎలాగుంటాయి? ఫిజికల్ పనిష్మెంట్స్ ఉంటాయి సార్. వీ కాల్ ఇట్ RI సార్, రిగరస్ ఇంప్రిజన్మెంట్ అని చెప్పేసి ఒక మనకి ఇన్ఫ్యాక్ట్ మన లాలో కూడా, సివిల్ లాలో కూడా అవార్డెడ్ 2 years ఆఫ్ జైల్ విత్ సింపుల్ ఇంప్రిజన్మెంట్, అవార్డెడ్ 2 years ఆఫ్ జైల్ విత్ రిగరస్ ఇంప్రిజన్మెంట్. అంటే రాళ్ళు కొట్టించడము అలాంటి పనులు చేయిస్తారు, రిగరస్ ఇంప్రిజన్మెంట్. సివిల్లో. ఆర్మీలో ఎలా అంటే ఫిజికల్ పనిష్మెంట్ ఇస్తారు. రిగరస్ ఇంప్రిజన్మెంట్ అంటే బ్యాటిల్ లోడ్ మొత్తం తీసుకొని 5 kilometers 10 kilometers అలా ఫిజికల్ పనిష్మెంట్ ఇస్తారు సార్.